హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీకరమైన రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ ఉసిరికాయలని మనం రెగ్యులర్గా తీసుకున్న ఉసిరికాయలని ఒకే రకం కాకుండా ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. సో దీంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా కదా. ఇలాంటి హెల్తీ ఫుడ్ని వారానికి ఒకసారైనా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో దీన్ని నిల్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను సుమారుగా 250 గ్రాముల ఉసిరికాయలని తీసుకున్నాను. ఇలా ఉసిరికాయలని తీసుకొని నేను 2 టైమ్స్ బాగా కడిగి తీసుకున్నానండి. ఇలా కడిగి తీసుకున్న ఉసిరికాయలని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా ఉడకబెట్టి తీసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసి, సో ఈ ఉసిరికాయలు అనేది ఉడికాయా లేదా అనేది 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. సో 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ పాటు ఉడకపెట్టుకొని చూడండి. ఇలాంటి ఒక చాక్ తీసుకొని ఇలా కొచ్చి చూసినట్లయితే మనకి ఉడికాయా లేదా అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీ తెలిసిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయాక వీటిని దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా చేయితో పీసెస్గా తీసినట్లయితే మనం కట్ చేయాల్సిన పని కూడా లేదు. చేయితోనే చాలా సింపుల్గా పీసెస్గా వచ్చేస్తాయి. ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని తీసుకోవాలి. సో వీటిని ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీంట్లో చక్కెరని యాడ్ చేసుకోవాలి. నేను 250 గ్రాముల ఉసిరికాయకి 100 గ్రాముల షుగర్ వరకు యాడ్ చేస్తున్నానండి. చక్కెరని 100 గ్రాముల వరకు యాడ్ చేసుకోండి. సుమారుగా 100 గ్రాములు అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. దీన్ని ఇలా ఒక స్పూన్తో కలుపుకుంటూ అంతా కలిపేసుకొని తీసుకోవాలి. ఉసిరికాయకి ఈ చక్కెర అనేది కంప్లీట్గా పట్టేటట్టుగా కలుపుకొని దీన్ని మూత వేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే దీన్ని మూత తీసి చూసినట్లయితే మనకి చక్కెర అనేది చాలా చక్కగా నానిపోయి వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో వాటర్ అనేది ఇలా వచ్చాక స్పూన్తో ఒక్కొక్కసారి కలుపుకుంటూ తీసుకోవాలండి. ప్రతి డే మనం ఇలాగే కలుపుకుంటూ తీసుకోవాలి. నేను నెక్స్ట్ డే కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా 2-3 డేస్ వరకు ఇలా ఉంచినట్లయితే దీంట్లో ఉన్న వాటర్ అనేది ఉసిరికాయల పట్టి చాలా చక్కగా వస్తుంది. మీకు షుగర్ వాటర్ అనేది ఉసిరికాయలకి పట్టిందా లేదా అనేది టేస్ట్ చూసి తెలుసుకోండి. సో ఇలా వాటర్ అనేది అంతా పీల్చుకున్నాక వీటిని ఒక క్లాత్ తీసుకొని ఎండలోకి ఆరపెట్టి తీసుకోవాలి. మీకు ఎండ అనేది అవైలబుల్లో లేకపోతే ఫ్యాన్ గాలి కింద 3-4 డేస్ ఆరపెట్టుకుంటే సరిపోతుందండి. సో నాకైతే ఎండలోనే ఎండపెట్టి తీసుకుంటున్నాను. ఇలా ఎండలో ఆరపెట్టుకున్నాక కంప్లీట్గా ఒక క్లాత్ లేదా ఒక చిన్న కవర్ లాంటిది తీసుకొని ఆరపెట్టుకోండి. సో నేను ఇలా ఆరపెట్టి దీని మీద ఇలాంటి ఒక జాలి లాంటిది వేసాను. మీకు జాలి అనేది సరిగా కనిపించట్లేదు అనుకుంటాను. నెట్ లాంటిది యాడ్ చేశానండి, దుమ్ము అనేది పడకుండా. సో ఇలా నేను 2-3 డేస్ వరకు బాగా ఎండిపోయాయండి. నాకైతే చాలా చక్కగా చూడండి, లోపల అనేది కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. నాకైతే చాలా చక్కగా ఎండిపోయాయి ఎండలో. సో ఇలా ఎండపెట్టుకొని కంప్లీట్గా తీసుకున్నాక దీంట్లో కొంచెం షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలా షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని వీటిని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 3-4 మంత్ వరకు చాలా చక్కగా స్టోర్ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకొని తినేయచ్చు. చాలా చక్కగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఉసిరికాయల రెసిపీని చాలా సింపుల్గా ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేసాం కదా. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన హెల్త్కు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఎవరైనా సరే చాలా సింపుల్గా రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.